ఇస్తూ ఉంటాం. లిటరసీ తక్కువ ఉంటుంది పల్లెటూర్లలో, పాపం అమాయకులు ఉంటారు. భర్త చనిపోతాడు, భార్య పేరు మీదకి పాస్బుక్ రాదు. ఆ ముసలవ 60 ఏళ్ళ ముసలవ, భర్త ఉన్న రోజులు ఎన్నడూ తహసీల్ ఆఫీస్కి పోదావా. భర్త చనిపోయినాక కొడుకులు ఈమెకి ఏం చేస్తారో తెలియదు. అందుకని ఈ ముసలవనే ఆ పాస్బుక్ని భద్రంగా పెట్టుకొని తిరుగుతూ ఉంటుంది తహసీల్ ఆఫీస్కి. ఈ ముసలవని చూసి ఆ తహసీల్దార్ లోపల రానియాడు. ఎవరికి చెప్పుకోవాలి ఆమె? పల్లెటూరులోకి పోయినామంటే కారు దిగంగానే ఒక 10 మంది వచ్చి కాలు మొక్కితందుకు ఇవే దరఖాస్తులు పట్టుకొని వస్తుంటారు పెద్ద మనుషులు. బాధ అనిపిస్తుంటుంది నాకు. వాళ్ళకి తెలియదు కాబట్టి మన దగ్గరకు వచ్చే ప్రయత్నం. ఆ తహసీల్దారో ఆర్డీఓనో పోంగానే పిలిచి, అరే మా అమ్మ కూడా రేపు ఏమైనా అయితే గిట్లే పోతుందేమో దవాఖాన, కానీ ఇంగిత జ్ఞానం ఆ నిమిషం పనిచేస్తే అయిపోతుంది. కానీ అట్లా పనిచేయదు వీళ్ళకి. మీరు చూసిరా టీవీలలో వీడియోలలో చాలా చూసి, నేను చాలాసార్లు అంటుంటా, ఆఫ్ ది రికార్డులో మాట్లాడినప్పుడు చెప్తా వాళ్ళకి. ఎస్పీ అనేటోడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఉంటాడు, చిన్న పోరాడు ఉంటాడు, కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. దరఖాస్తు ఇచ్చేందుకు 2 భార్యాభర్తలు వస్తారు,